where args method. సో where args method యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లాస్ ఉంది, ఓకే, ఒక క్లాస్ లోపల ఒక 2-3 మెథడ్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ తీసుకుంటున్నాం, క్లాస్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఒక 2 మెథడ్స్ డిక్లేర్ చేస్తున్నాం. అడిషన్, వైడ్ అడిషన్ అనే ఒక మెథడ్ డిక్లేర్ చేస్తాం. సో ఈ అడిషన్ మెథడ్ కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ ని పాస్ చేస్తున్నాను, ఇంటూ ఏ ఇంటూ. ఓకే, సో ఈ 2 ఆర్గ్యుమెంట్స్ యొక్క వాల్యూస్ ఏవైతున్నాయో వాటిని SOP లో ప్రింట్ చేస్తున్నాం, అంటే రెండింటి యొక్క అడిషన్ చేసి వాటిని ప్రింట్ చేస్తాం. ఓకే, సో మీరు మెయిన్ మెథడ్ లో దాన్ని కాల్ చేసేటప్పుడు పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్, ఇందులో మీరు కాల్ చేసేటప్పుడు ఆ మెథడ్ ని సో ఎన్ని వేస్ లో మీరు ఎలా కాల్ చేస్తాం, స్ట్రింగ్ ఆర్గ్స్ అని తీసుకున్నాం. పబ్లిక్ స్టాటిక్ వైడ్. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వాల్యూస్ పాస్ చేయాలి. ఎన్ని ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ పాస్ చేయాలి, ఎన్ని వాల్యూస్ మనం ఇక్కడ పాస్ చేయాలి, 2 ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాం కాబట్టి 2 వాల్యూస్ అనేవి ఇక్కడ పాస్ చేసుకోవాలి. అంటే 1 అండ్ కామన్. సేమ్ మెథడ్ కి ఇంతకంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేయొచ్చా, ఎగ్జాంపుల్ 10, 20, 30 యాక్సెప్ట్ చేసుకుంటుందా అంటే మళ్ళీ మనం ఇంకొక మెథడ్ ని క్రియేట్ చేయాలి. అడిషన్ అనే మెథడ్ కి ఇంకో మెథడ్ క్రియేట్ చేసి అందులో మళ్ళీ 3 ఆర్గ్యుమెంట్స్ తో ఇంకోటి తీసుకోవాలి. ఇటు నెక్స్ట్ దాన్ని కూడా అడిషన్ చేసినప్పుడు ఇంకో ఆర్గ్యుమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మళ్ళీ నెక్స్ట్ 3, 4 కావాలి. 4 వాల్యూస్ తో కావాలంటే మళ్ళీ ఇంకో మెథడ్ డిక్లేర్ చేసుకోవాలి. అవునా, మళ్ళీ అలా నాకు ఒక 1000 కావాలనుకోండి, 1000 ఆర్గ్యుమెంట్స్ అంటే ఫస్ట్ టైం పాస్ చేసినప్పుడు 2 పాస్ చేస్తా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 3, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 4, అలా మనం మల్టిపుల్ గా ఎప్పుడైతే పాస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, సో అలా చేయడానికంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1000 వాల్యూస్ కావాలి, 1000 మెథడ్స్ అనేది నేను క్రియేట్ చేయాల్సి వస్తుంది. అవునా, సో అంటే డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ మనం ఎక్కువ పాస్ చేస్తున్నప్పుడు మనకు ఒక ప్రాబ్లం అనేది వస్తుంది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి జావాలో 1.5 వర్షన్ లో కొత్తది మెథడ్ తీసుకొని వచ్చారు, అదే వేర్ ఆర్గ్స్ మెథడ్. సో వేర్ ఆర్గ్స్ మెథడ్ యొక్క సింటాక్స్ ఏంటంటే, జస్ట్ మీరు ఆర్గ్యుమెంట్ ని పాస్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ యొక్క డేటా టైప్, ఓకే, సో మెథడ్ ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ యొక్క మీరు మెథడ్ నేమ్ తర్వాత మెథడ్ లో పాస్ చేసే ఆర్గ్యుమెంట్స్ ఏవైతున్నాయో ఆ ఆర్గ్యుమెంట్స్ అనేటివి మీరు ఫస్ట్ డేటా టైప్, then 3 dots, ఓకే, స్పేస్ ఆర్గ్యుమెంట్ యొక్క నేమ్ ఇలా రాయండి. ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఇలా ఫస్ట్ టైం 2 కాల్ అవుతుంది, వాటికి సంబంధించిన అవుట్పుట్ ని మనకి ఇస్తుంది. నెక్స్ట్ టైం 2 మళ్ళీ తీసుకుంటే ఇస్తుంది, నెక్స్ట్ టైం 4. మీరు ఎన్ని వాల్యూస్ పాస్ చేసినా అది రిసీవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాస్తాను, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేవ్ వేర్ ఆర్గ్స్ ఎగ్జాంపుల్ డాట్ జావా. ఓకే, సో ఇక్కడ ఆల్ ఫైల్స్ ఇంట్లో సేవ్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ ఎగ్జాంపుల్ మెయిన్ మెథడ్ పబ్లిక్ static void main string args.
పబ్లిక్ స్టాటిక్ వైడ్ మీన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇందులో మీరు ఏ మెథడ్స్ తీసుకున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెథడ్ డిక్లేర్ చేస్తారు వైడ్ అడిషన్. ఓకే, సో ఇందులో వేరాక్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ ని డిక్లేర్ చేస్తుంది. నాకు కావాల్సింది ఇంటీజర్ వాల్యూస్ కాబట్టి ఇంటూ 3 డాట్స్. నెక్స్ట్ వేరియబుల్ యొక్క నేమ్. సో వేరియబుల్ యొక్క నేమ్ 1 అని ఇస్తాను, ఆర్గ్యుమెంట్ యొక్క నేమ్ 1 అని ఇస్తాను. 3 డాట్స్. 3 డాట్స్ అనేది కంపల్సరీ రాయాలి. సో వాటిని ఇక్కడ రాసినా పర్లేదు. సో ఒక అరే 1 డైమెన్షన్ అరే మనం ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో స్క్వేర్ బ్రాకెట్ ప్లేస్ లో సేమ్ ఈ 3 డాట్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటాం ఆర్గ్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఫస్ట్ టైం కాల్ చేసేటప్పుడు అడిషన్. ఓకే, సో మెథడ్ ఏదైతే ఉందో స్టాటిక్ మెథడ్ తీసుకుంటే మీకు ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇక్కడ స్టాటిక్ మెథడ్ తీసుకుంటాం. అదే ఇన్స్టెన్స్ టైప్ ఆఫ్ మెథడ్ ఇస్తే మళ్ళీ మనం వాటి యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి కాల్ చేసుకోవచ్చు. స్టాటిక్ మెథడ్ డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అడిషన్. సో ఈ అడిషన్ మెథడ్ ని కాల్ చేసినప్పుడు మీరు ఎంటీ పాస్ చేయొచ్చు. ఓకే, సో అంతేకాకుండా మల్టిపుల్ వాల్యూస్ కూడా మీరు అంటే మల్టిపుల్ పారామీటర్స్ తో కూడా మీరు పాస్ చేయొచ్చు. 10, ఓన్లీ 10 పాస్ చేస్తాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 10, 20. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకో వాల్యూస్ 10, 20, 30. మీరు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయొచ్చు. సో ఇలా పాస్ చేసినప్పుడు అది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ గా 1 డైమెన్షన్ ఆఫ్ అరే కింద కన్వర్ట్ చేసుకుంటాం. 1 డైమెన్షన్ ఆఫ్ అరేని మనం తీసుకున్నప్పుడు వాటిని ఎలా ప్రింట్ చేస్తాం, వాటి యొక్క ఇండెక్స్ ద్వారా మనం ప్రింట్ చేస్తాం. అంతేనా? సేమ్ అలానే ఇక్కడ కూడా వాటి యొక్క ఇండెక్సెస్ ద్వారానే మనం ప్రింట్ చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాటి యొక్క టోటల్ వాల్యూ నాకు కావాలి అని అనుకో, టోటల్ వాల్యూ అడిషన్ చేసి డిస్ప్లే చేయాలని అనుకో. సో మీరు ఇక్కడ లూప్ ని కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ ఈచ్ లూప్ మీకు ఆల్రెడీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్ ఈచ్ లూప్ యొక్క డేటా టైప్ ఏంటి? ఫస్ట్ ఇక్కడ మీరు ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో ఆ డేటా టైప్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క డేటా టైప్ ఇంట్. ఓకే, డాటా స్పేస్ ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0. ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది. I ఈజ్ లెస్ దెన్ 1 డాట్ లెంత్. ఓకే, 1 డాట్ లెంత్ అంటే ఏమవుతుంది? ఈ పర్టికులర్ వేరియబుల్ లో ఎంత లెంత్ ఉందో ఆ లెంత్ వస్తుంది. ఓకే సార్, మీరు ఫర్ ఈచ్ లూప్ ని మాత్రమే తెలుసు కదా మీకు. సో జస్ట్ మీరు డేటా టైప్ ఇక్కడ ఏదైతే డేటా టైప్ తీసుకున్నారో ఆ డేటా టైప్, నెక్స్ట్ ఆ వాల్యూ ఏదైతే వాల్యూ మీకు వస్తుందో ఆ వాల్యూ, రిఫరెన్స్ నేమ్, కాలన్, ఇక్కడ అరే యొక్క నేమ్ ఏదైతే ఇస్తున్నారో ఆ నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఆర్గ్యుమెంట్ యొక్క నేమ్ ఏంటి? 1. సో 1 అనే నేమ్ ని ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఓపెన్. సో అప్పుడు ఏమవుతుంది? వాల్యూలో ఇండివిజువల్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి. ఒకవేళ వాల్యూ ఉంటే అందులోకి ఎంటర్ అవుతుంది, లేకపోతే ఎంటర్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే వీటి యొక్క టోటల్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. మీరు ఎప్పుడైతే వాటి యొక్క టోటల్ ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో ఫస్ట్ ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నాను. ఇంటూ టోటల్ ఫస్ట్ 0. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు దాని యొక్క వాల్యూ 0. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ని యూజ్ చేసి చేస్తున్నాను. అసైన్మెంట్ ఆపరేటర్ ప్లస్ ఆపరేటర్ ని యూజ్ చేస్తున్నాను. టోటల్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. నాకు ఏదైతే వాల్యూ వస్తుందో అక్కడ నుంచి ఆ వాల్యూని ఇక్కడ పాస్ చేస్తాను. ఓకే, ఇక్కడ నుంచి నాకు ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ టోటల్. సో అంత లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సిస్టమ్ డాట్ అవుట్పుట్ ఎల్ఎన్ లోపల ఆ టోటల్ వాల్యూని అవుట్ ఆఫ్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, సో ఇక్కడ మీరు టోటల్ వాల్యూని ప్రింట్ చేస్తే ఫస్ట్ టైం వచ్చినప్పుడు, సెకండ్ టైం వచ్చినప్పుడు అన్ని వాల్యూస్ ని మనకు డిస్ప్లే చేస్తాం. ఓకే, సో ఇక్కడ లెంత్ ఒకటి తీసుకుంటే టోటల్ వాల్యూ ఎంత వస్తుందో మనకి ఈజీగా తెలుస్తుంది. టోటల్ వాల్యూ. ఓకే, సో ఈ వేరియబుల్ యొక్క ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ బట్టి మనకు వాల్యూస్ వస్తుంది సార్. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంటీ అంటే టోటల్ వాల్యూ 0 వస్తుంది. అదే నెక్స్ట్ సెకండ్ టైం కాల్ అయినప్పుడు ఒకసారి మనం మెథడ్ రాసామంటే దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం కాల్ చేయొచ్చు. సో ఇప్పుడు ఆర్గ్యుమెంట్స్ అంటే 10, ఓన్లీ 10 వస్తుంది. నెక్స్ట్ టైం 10, 20 అంటే 30 వస్తుంది. 10, 20, 30, 60 అంటే మనం కాల్ చేసిన ప్రతిసారి అందులోకి వెళ్ళి సో ఈ లూప్ ఇక్కడ ఫర్ ఈచ్ లూప్ రాస్తున్నాం కాబట్టి ఆ వాల్యూ అనేది టోటల్ ఇక్కడ మనం అడిషన్ చేస్తున్నాం. ఓకే, సో ఫస్ట్ టైం వస్తుంది. ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు టోటల్ వాల్యూ 0. ఓకే, సో 0 నుంచి ఏమవుతుంది? సో ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టున్నా, మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ టోటల్ వాల్యూ 0.
ఇక్కడ ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులో ఏం లేవు కాబట్టి అందులోకి అసలు ఎంటర్ అవ్వదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వాల్యూ 1, అంటే ఒక్కసారి ఈ లూప్ అనేది రొటేట్ అవుతుంది. వాల్యూ 10. ఓకే, సో వాల్యూ 10 అయినప్పుడు ఏమవుతుంది, టోటల్ వాల్యూ ఇంటర్నల్ గా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది టోటల్ ప్లస్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వాల్యూ. ఓకే, సో వాల్యూ ఎంత, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇందులో ఒకటే ఒక వాల్యూ ఉంది కాబట్టి అది 10, అంటే టోటల్ వాల్యూ 0 ప్లస్ 10 మనకు అవుట్పుట్ ని 10 ఇస్తుంది. ఓకే, సో సెకండ్ టైం, అంటే సెకండ్ టైం ఈ మెథడ్ ని కాల్ చేసినప్పుడు, అడిషన్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఎంత 10, నెక్స్ట్ 20, అంటే ఫస్ట్ 10 తర్వాత 20. సో ఇక్కడతో ఈ లూప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ టైం వచ్చినప్పుడు సేమ్ ఇలానే అవుతుంది. ఫస్ట్ టైం ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఫస్ట్ టైం 0 ఉంటుంది ఎందుకంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి. సో నెక్స్ట్ టోటల్ వాల్యూ టోటల్ ఈజ్ ఈక్వల్ టోటల్ ప్లస్ వాల్యూ. ఫస్ట్ టైం ఈ లూప్ రొటేట్ అయినప్పుడు దీని యొక్క వాల్యూ 10. ఓకే, సో అంటే మళ్ళీ టోటల్ యొక్క వాల్యూ 10. నెక్స్ట్ సెకండ్ టైం ఎప్పుడైతే మళ్ళీ వస్తుందో అప్పుడు వాల్యూ ఎంత వస్తుంది, 20. టోటల్ వాల్యూ 10 కి రీఅసైన్ అవుతుంది. ఎప్పుడైతే మనం అసైన్మెంట్ ఆపరేటర్ యూజ్ చేసి ఇలా రాస్తున్నామో అడిషన్ అయ్యి ఆ వాల్యూ మళ్ళీ టోటల్ కి అసైన్ అవుతుంది. కాబట్టి టోటల్ సెకండ్ టైం వచ్చినప్పుడు టోటల్ వాల్యూ ఎంత 10, అంతేనా. సో 10 అనే వాల్యూ దానికి అసైన్ అయింది కాబట్టి మళ్ళీ ఆ 10 అనే వాల్యూ దానికి సెట్ అవుతుంది. టోటల్ 10 ప్లస్ నెక్స్ట్ వచ్చిన వాల్యూ 20, అంటే మొత్తం 30 అనే వాల్యూ దానికి అసైన్. ఈ 30 అనే వాల్యూ ఏదైతే ఉందో 10 నుంచి టోటల్ వాల్యూ 30. నెక్స్ట్ థర్డ్ టైం వచ్చినప్పుడు, ఓకే, సో ఫస్ట్ టోటల్ వాల్యూ ఎంత అసైన్ చేస్తున్నా ఇక్కడ 0, టోటల్ వాల్యూ 0. సో సేమ్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ వాల్యూ. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వాల్యూ ఎంత 10 అనే వాల్యూ అంటే 10, 0 ప్లస్ 10. ఈ వాల్యూ టోటల్ కి అసైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ వాల్యూ 10. సెకండ్ టైం వచ్చినప్పుడు సేమ్ టోటల్ ప్లస్ వాల్యూ, టోటల్ వాల్యూ 10 కాబట్టి సెకండ్ టైం వచ్చినప్పుడు 10 ప్లస్ 20, అంటే మళ్ళీ టోటల్ వాల్యూ 30కి చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ టైం వచ్చినప్పుడు వాల్యూ 30, టోటల్ వాల్యూ 30 ప్లస్, సో అవుట్పుట్ మనకి 60 అని డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సేవ్, cd stars, cd space java pgm, cd space n-2 java c space. ఫైల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడ తీసుకోవాలి. ఫైల్ యొక్క నేమ్ ఏమి ఇచ్చాను, where args example.java, where args example.java. okay, code compile successful. next java space ఫైల్ యొక్క నేమ్, క్లాస్ యొక్క నేమ్ అంటే ఎగ్జామ్. ఓకే, సో ఫస్ట్ టైం ఒకసారి అందులోకి ఎంటర్ అయినప్పుడు 0, ఎందుకంటే ఈ లూప్లోకి ఎంటర్ అవ్వదు. ఇక్కడ నుంచి మనం ఎలాంటి వాల్యూస్ ని పాస్ చేయలేము. సో ఎప్పుడైతే మీరు ఇక్కడ వాల్యూస్ ని పాస్ చేస్తున్నారో ఇంటర్నల్ గా 1 డైమెన్షన్ అర్రే కింద కన్వర్ట్ అవుతుంది. ఎలా కన్వర్ట్ అవుతుంది అని అంటే ఇంటూ 1 ఆఫ్ 1 డైమెన్షన్ అర్రే ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంటీ, అందులో ఏం లేవు కాబట్టి అందులోకి అసలు ఎంటీ, అందులో ఏం లేదు. అదే సెకండ్ టైం వచ్చినప్పుడు ఇంటూ 1 డైమెన్షన్ అర్రే ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూస్ 10 వచ్చింది, 10 అనే వాల్యూ. సో అప్పుడు మనకి టోటల్ అడిషన్ 10 ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ టైం వచ్చినప్పుడు ఇంటూ 1 డైమెన్షన్ అర్రే ఈజ్ ఈక్వల్ టు, సెకండ్ టైం వచ్చినప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి, 2 వాల్యూస్ వస్తున్నాయి, అంటే 10, 20 ఆ వాల్యూస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంటూ 1 డైమెన్షన్ అర్రే ఈజ్ ఈక్వల్ టు 10, 20, 30. ఓకే, సో ఇలా కన్వర్ట్ అవుతుంది ఇంటర్నల్ గా మనకు అలా కన్వర్ట్ అయ్యి, సో ఆ వాల్యూస్ మనం ఇండెక్స్ త్రూనే మనం ఇక్కడ తీసుకొని వాటి యొక్క వాల్యూస్ అనేది ఫర్ ఈచ్ లూప్ ని చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం డైరెక్ట్ గా వాల్యూస్ రాసుకొని అడిషన్ చేస్తాం. ఓకే, సో సేమ్ థింగ్ మీరు అడిషన్ కాకుండా నాకు మల్టిప్లికేషన్, డివిజన్
వాటి కోసం సపరేట్ మెథడ్స్ రాసి సో వాటిని కూడా ఇలానే మీరు మల్టిపుల్ మెథడ్స్ కాల్ చేసి ఇక్కడ ప్రింట్ చేయాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే వేరార్స్ మెథడ్స్ ని మీరు యూజ్ చేసేటప్పుడు వేరార్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు రాయొచ్చు, అంటే ఇంటూ ఏ అని కూడా మీరు రాయొచ్చు. మళ్ళీ ఇంకా మీకు వేరే వేరియబుల్స్ కావాలి, సో ఇంటూ బి. చాలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు ఆర్గ్యుమెంట్స్ తో వేరార్స్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ రాస్తూ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ కూడా మీరు రాయొచ్చు. కానీ వేరార్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ ఎప్పుడు కూడా లాస్ట్ ఉండాలి. ఓకే, సో ఇది ఎప్పుడు కూడా లాస్టే ఉండాలి. ఎందుకు లాస్ట్ ఉండాలంటే దీనికి 0 వాల్యూస్ మీరు వచ్చినా రిసీవ్ చేసుకుంటాం, 1 వాల్యూ వచ్చినా రిసీవ్ చేసుకుంటాం, 2 వాల్యూస్ వచ్చినా రిసీవ్ చేసుకుంటాం, అంటే 3 వాల్యూస్ వచ్చినా రిసీవ్ చేసుకుంటాం. అదే మీరు నార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడైతే డిక్లేర్ చేస్తున్నా అప్పుడు కంపల్సరీగా మనం ఇక్కడ నుంచి ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి. పాస్ చేయకపోతే మనకు కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేసుకున్నారు, సో ఇంటూ ఏ అంటే మీరు కంపల్సరీగా ఒక ఆర్గ్యుమెంట్ అయితే ఇక్కడ పాస్ చేయాలి. సో ఇది వేరార్స్ మెథడ్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ కాకుండా నార్మల్ ఆర్గ్యుమెంట్ కాబట్టి కంపల్సరీగా మీరు ఒక ఆర్గ్యుమెంట్ అనేది పాస్ చేయాలి, అంటే ఒక వాల్యూ అనేది ఇక్కడ పాస్ చేయాలి. ఒకవేళ పాస్ చేయలేదు అనుకోండి కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో నో ఆర్గ్యుమెంట్స్. చూసారా ఇక్కడ చూపించడం కూడా మీకు 1 డైమెన్షన్ ఆఫ్ అరే లాగానే చూపిస్తుంది. ఇంటూ 1 డైమెన్షన్ ఆఫ్ అరే ఇంటూ, అంటే మీరు ఎప్పుడైతే అడిషన్ అనే మెథడ్ కాల్ చేస్తున్నారో అప్పుడు కంపల్సరీగా ఒక ఆర్గ్యుమెంట్ అయితే మీరు పాస్ చేయాలి. ఓకే, ఓన్లీ 10 అనేది ఇక్కడ పాస్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇంతకు ముందు వచ్చినప్పుడేమో డిఫరెంట్ వచ్చింది, ఇప్పుడు వాల్యూ డిఫరెంట్ వచ్చింది. ఎందుకు రీజన్ ఏంటంటే అడిషన్ చేసినప్పుడు డిఫరెంట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఏకి అసైన్ అయింది. ఓకే, ఏ వాల్యూ అని ఇక్కడ కూడా ఫస్ట్ వాల్యూ ఇందులో సేమ్ మెథడ్ కాబట్టి ఓకే దీని బదులు ఇక్కడ 10, 20 ఇచ్చారు, అంటే 10 అనే వాల్యూ ఏకి అసైన్ అయింది. ఓకే, 20 అనే వాల్యూ ఈ అరేలో అసైన్ అయింది. నెక్స్ట్ సేమ్ అలానే ఇంటూ ఏ, అంటే 10 అనే వాల్యూ ఏకి అసైన్ అయింది, 20, 30 అనే వాల్యూ 1కి అసైన్ అయింది. అంటే మీరు ఎప్పుడైతే వాల్యూను వేరార్స్ మెథడ్స్ తో పాటు నార్మల్ ఆర్గ్యుమెంట్స్ రాస్తున్నారో నార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే డిక్లేర్ చేస్తున్నారో కంపల్సరీగా ముందే ఉండాలి, అంటే వేరార్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ లాస్ట్ ఉండాలి. ఈ ఆర్గ్యుమెంట్ మీరు ఏదైతే రాస్తున్నారో దీన్ని కంపల్సరీగా ఇది లాస్ట్ లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంటూ ఏ. ఏ, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక ఆర్గ్యుమెంట్ కూడా డిక్లేర్ చేసుకున్నారు ఇంటూ బి అని. ఓకే, సో ఇప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. కోడ్ కంపైల్ అవుతుందా? ఓన్లీ లాస్ట్ వస్తుంది, ఏ వాల్యూ రాదు. కోడ్ కంపైలేషన్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేసుకోండి, ఇంకొక ఆర్గ్యుమెంట్ డిక్లేర్ చేసామంటే ఫస్ట్ టైం ఇక్కడ పాస్ చేసేటప్పుడు ఎన్ని వాల్యూస్ పాస్ చేస్తున్నాం? ఒకే వాల్యూ పాస్ చేస్తున్నాం, అంటే ఏకి అసైన్ అవుతుంది. ఓకే, బి పర్పస్ బి కూడా కంపల్సరీ మనం వాల్యూని అసైన్ చేయాలి కదా, కాబట్టి మనకి ఇక్కడ కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ అడిషన్ ఎప్పుడైతే మీరు తీసుకుంటున్నారో అడిషన్ అనే మెథడ్ ని కాల్ చేసినప్పుడు కంపల్సరీగా ఇక్కడ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేస్తున్నారు? నార్మల్ 2 ఆర్గ్యుమెంట్స్ డిక్లేర్ చేసుకున్నాం, అంటే మనం ఇక్కడ నుంచి 2 వాల్యూస్ కంపల్సరీ పాస్ చేయాలి. సో ఆ వాల్యూస్ ఏం పాస్ చేస్తారనేది మీ ఇష్టం. కంపల్సరీగా అయితే 2 మ్యాండేటరీ, ఇది ఆప్షనల్. ఓకే, సో ఇప్పుడు ఈ వేరార్స్ మెథడ్ కి ఇందులో ఏ వాల్యూ మాత్రమే అసైన్ అవుతుంది చెప్పండి. టోటల్ ఇప్పుడు మనకు ఎన్ని టైమ్స్ కాల్ అవుతుంది మొత్తం? ఇప్పుడు 3-4 టైమ్స్ కాల్ చేస్తున్నాం మెథడ్. సో మనకు అవుట్పుట్ లో ఫస్ట్ టైం కాల్ చేసినప్పుడు ఏమొస్తుంది? టోటల్ వాల్యూ 0. 30. ఫస్ట్ టైం మీరు ఎప్పుడైతే కాల్ చేస్తున్నారో అప్పుడు టోటల్ వాల్యూ 0. ఎందుకు 0 వస్తుందనంటే ఫస్ట్ 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఏకి అసైన్ అయింది, ఇంకో వాల్యూ బికి అసైన్ అయిపోయింది. ఓకే, సో 1కి ఏదైనా వాల్యూ మనం పాస్ చేస్తున్నాము వెళ్ళట్లేదు, అంటే దాని యొక్క లెంత్ 0 అయిందంటే ఆటోమేటిక్గా లూప్ లోకి అసలు ఎంటర్ అవ్వదు.
టోటల్ వాల్యూ బై డిఫాల్ట్ ఇక్కడ మనం ఇచ్చింది 0 కాబట్టి సో 0 అనేది అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ టైం 0 30. ఓకే 0 సార్ 0 ఓన్లీ, ఎందుకంటే ఫస్ట్ 2 ఆర్గ్యుమెంట్స్ ఏ వాల్యూ 30, బి వాల్యూ సారీ ఏ వాల్యూ 10, బి వాల్యూ 30. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ కూడా 0 ఇక్కడ 30 50 30 ఓన్లీ 30. ఓకే సో ఫస్ట్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, సో మిగిలింది ఏంటి ఒకటే. సో అందుకే వేరాక్స్ మెథడ్ ఎప్పుడు కూడా మనం లాస్ట్ రాయాలి. వేరాక్స్ మెథడ్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఆ ఆర్గ్యుమెంట్ ని లాస్ట్ ఆర్గ్యుమెంట్ అయి ఉండాలి, గుర్తుపెట్టుకో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక వాల్యూ పాస్ చేస్తున్నాం చేయండి చెప్పేసి. ఓకే సో ఇక్కడ ఇంకొక వాల్యూ పాస్ చేస్తున్నాం 30, ఇక్కడ 60, 80, 90. ఇప్పుడు చెప్పండి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫస్ట్ టైం వచ్చినప్పుడు అవుట్పుట్ ఏంటి? సో మీకు ఏ వాల్యూ ఏమొస్తుందో కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ ఏ వాల్యూ ప్రింట్ చేయండి. ఏ వాల్యూ ప్లస్ నెక్స్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ బి వాల్యూ ప్లస్ బి. ఆ వాల్యూ అంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది? టోటల్ వాల్యూ ఎంత వస్తుంది? ఓకే ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. ఈ అడిషన్ అనే మెథడ్ ని కాల్ చేసుకోండి. జీరో నెక్స్ట్ ఇక్కడ 60 plus 80 plus 90 है सर 230. 230 30 30 90 90 ఏనా? సో 1020 ఏబికి వెళ్ళిపోతుంది. రిమైనింగ్ అన్ని కూడా వేరాక్స్ మెథడ్స్ సంబంధించినవి, అంటే వేరాక్స్ సంబంధించిన ఆర్గ్యుమెంట్ లో ఇంటూ టోటల్ ఈక్వల్స్ టు నేను వేరే వాల్యూ తీసుకున్నాను సార్. దెన్ ఇంటూ టోటల్ ఈక్వల్ ఇంటూ అవుతుంది. అక్కడ అడిషన్ ఇక్కడ ప్లస్ ఆపరేటర్ యూజ్ చేసినాను కాబట్టి ప్లస్ అవుతుంది. అక్కడ ఇంటూ ఒకవేళ మీరు అక్కడ సబ్ట్రాక్షన్ యూజ్ చేశారనుకోండి సబ్ట్రాక్ట్ అవుతుంది వాల్యూ. ఒకవేళ స్టార్ యూజ్ చేస్తే ఇంటూ అవుతుంది. మాడ్యూల్ యూజ్ చేస్తే పర్సెంటేజ్. ఓకే పర్సెంటేజ్ ఏమో మాడ్యూల్ రిమైండర్ ఏమవుతుందో ఆ రిమైండర్ వాల్యూస్ వస్తాయి. ఓకే సో సేవ్. సో ఇక్కడ ఏ వాల్యూ బి వాల్యూతో పాటు అన్నీ వస్తుంది. సో ఫస్ట్ టైం కాల్ అయినప్పుడు ఏ వాల్యూ. ఒకవేళ మీకు అది ఐడెంటిఫికేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత కావాలనుకుంటే కింద ఒక డాట్ సింబల్స్ ఏమో పెట్టుకోండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల ఐఫోన్స్ ఇవ్వండి, లేకపోతే నార్మల్ ఐఫోన్స్. ఓకే సేవ్. మళ్ళీ ఇంకోసారి వదిలేస్తాం. ఓకే ఫస్ట్ టైం ఏ వాల్యూ. ఎప్పుడైతే మీరు ఇక్కడ మెథడ్ ని కాల్ చేస్తున్నారో ఫస్ట్ టైం ఆ మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏ వాల్యూ 1020, కానీ టోటల్ 0 అంటే 1 డైమెన్షన్ ఆఫ్ అరేలోకి ఎలాంటి వాల్యూ వెళ్ళట్లేదు, ఎందుకంటే అది ఇచ్చినా తీసుకుంటుంది, ఒకవేళ ఇవ్వకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 3 వాల్యూస్ వెళ్ళాయి దానికి, అవును. సో టోటల్ 230. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు 30, నెక్స్ట్ 90, 30, 90. ఓకే చాలా మీరు వేరాక్స్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ అది.
ఎప్పుడైతే మీరు మల్టిపుల్ ఒకే మెథడ్ ని క్రియేట్ చేసి మల్టిపుల్ వాల్యూస్ మీరు మల్టిపుల్ పారామీటర్స్ ని పాస్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు వేరాక్స్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నారు అందరూ. yes sir. మీరు మల్టిపుల్ వాల్యూస్ ని ప్లస్ అడిషన్ చేస్తారు, అక్కడ ఓన్లీ 2 వాల్యూస్ ని అడిషన్ చేస్తారు. 10 ప్లస్ 20 ప్లస్ 30 ప్లస్ 40 ప్లస్ అలా మనకు నచ్చినవన్నీ కూడా అడిషన్ ప్లస్ మధ్యలో ప్లస్ క్లిక్ చేసుకుంటూ ఎన్ నెంబర్ ఆఫ్ మనం తీసుకుంటూ వెళ్ళిపోతున్నాం, అవునా. సో సేమ్ ఇక్కడ కూడా అలానే చేయడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అంటే మనకు ఇన్పుట్ నుంచి ఆ మెథడ్ కి ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నామో మనకు తెలియనప్పుడు దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓన్లీ ఒకే ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తే ఓన్లీ ఒక ఆర్గ్యుమెంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఎన్ని పాస్ చేస్తున్నానో తెలియదు, ఒకసారి 2 పాస్ చేస్తా. ఇప్పుడు కంపల్సరీగా ఇప్పుడు క్యాలిక్యులేటర్ కనుక్కున్న తను ఇన్నే పాస్ చేయాలని లిమిట్ ఏమైనా ఉందా మనకి? ఎన్ని పాస్ చేసినా మనకు క్యాలిక్యులేషన్ చేసి అవుట్పుట్ని ఇస్తుంది, అవునా. సో సేమ్ అలానే ఇక్కడ కూడా ఏంటంటే మనం మల్టిపుల్ ఎన్ని పాస్ చేస్తాం అనేది యూజర్, అప్పుడు మనం అప్లికేషన్ రెడీ చేసిన తర్వాత అది యూజర్ చాయిస్, ఎన్నైనా పాస్ చేయొచ్చు, అవునా. సో ఇప్పుడు మీరు ఇక్కడ అరేకి కానీ సెట్ చేసి లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ నుంచి అయినా మీరు పాస్ చేసి ఇక్కడ అడిషన్ కూడా రాసుకోవచ్చు. అంటే కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఇచ్చిన వాల్యూస్ నుంచి కూడా మీకు ఆల్రెడీ మెయిన్ మెథడ్కి ఎలా వాల్యూస్ పాస్ చేస్తే ఆ వాల్యూస్ ఎలా రిసీవ్ చేసుకోవాలనే దాని నుంచి మీరు క్లాస్ ఉన్నారు. ఓకే, సో ఈ రోజు ఆ మెయిన్ మెథడ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుని దాన్ని ఇంటీజర్ కి ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా మీకు చెప్పాను. ఇంటీజర్ పార్ట్స్ ఇంటూ అనే మెథడ్ యూజ్ చేసి మనం ఇంటీజర్ ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తాం. అడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఆర్థమెటిక్ ఆపరేషన్ ఏదైనా జరగాలంటే కంపల్సరీ అవి న్యూమరికల్ డేటా టైప్ అయి ఉండాలి. ఓకే, సో ఐదర్ ఇంటీజర్ అవ్వచ్చు, బైట్ అవ్వచ్చు, షార్ట్ అవ్వచ్చు, లాంగ్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, డబుల్ అవ్వచ్చు. న్యూమరికల్ డేటా టైప్ అయి ఉంటే మాత్రమే మీకు ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేటివి జరుగుతాయి. లేకపోతే అది మీరు వచ్చింది వాల్యూ 10 అనే, ఆ 10 అనే వాల్యూ కూడా స్ట్రింగ్ లో పాస్ చేశారు అనుకోండి. సో మళ్ళీ ఏమవుతుంది, మీరు ఎప్పుడైతే స్ట్రింగ్ లో పాస్ చేస్తున్నారో ఆటోమేటిక్ గా మీకు నెంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ లేకపోతే స్ట్రింగ్ ఏదైతే ఉందో మీరు అసైన్ చేస్తున్నప్పుడు వాటి యొక్క వాల్యూ అనేది మ్యాచ్ అవ్వదు. ఓకే, సో కాబట్టి డేటా టైప్ ని మీరు కన్వర్ట్ చేసుకోవాలంటే ఒకటి ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అడిషన్ నుంచి వచ్చిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్క్స్ అనే ఆర్గ్యుమెంట్ నుంచి పాస్ చేస్తున్నారు అనుకోండి, వాటిని ఇంటీజర్ కి మీరు ఎలా కన్వర్ట్ చేసుకోవాలని చూపెడతాను. ఒకవేళ వాటిని ఇంటీజర్ కాకుండా ఇంటీజర్ కి డైరెక్ట్ గా స్టోర్ చేస్తే ఎలాంటి ప్రాబ్లం వస్తుందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంట్ s ఈజ్ ఈక్వల్ టు ఆర్క్స్ ఆఫ్ 0. ఓకే, సో ఆర్క్స్ ఆఫ్ 0 అని మీరు ఎప్పుడైతే రాస్తున్నారో అంటే ఈ మెయిన్ మెథడ్ నుంచి మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ చేస్తున్నామో రన్ చేసేటప్పుడు మనం ఒక వాల్యూ అనేది పాస్ చేస్తాం, అవునా. సో ఆ పాస్ చేసిన వాల్యూని బట్టి మనకు ఇక్కడ తెలుస్తుంది. ఫస్ట్ మీరు 10. ఓకే, ఫస్ట్ మీ యొక్క ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి. సిడి స్పేస్ PGM సిడి స్పేస్ n-2 నెక్స్ట్ జావా సి స్పేస్ ఫైల్ యొక్క నేమ్ ఏదైతుందో ఆ ఫైల్ నేమ్ పెట్టండి. వేర్ ఆర్క్స్ example.java. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇన్కంపటబుల్ టైప్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్. ఓకే, సో మీరు ఇక్కడ ఇచ్చిన డేటా టైప్ స్ట్రింగ్ అంటే మీకు మెయిన్ మెథడ్ నుంచి వస్తున్న ప్రతి ఒక్క వాల్యూ కూడా స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, సో రిసీవ్ చేసుకున్న ప్రతి ఒక్కటి కూడా స్ట్రింగ్ డేటా టైప్. దాన్ని మీరు ఇంటీజర్ కి కన్వర్ట్ చేసుకోవాలని అనుకుంటే సో ఇంటీజర్ అనే ఒక క్లాస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇంటీజర్ డాట్ పార్ట్స్ ఇంటూ అనే మెథడ్ ని యూజ్ చేస్తున్నారు. పార్ట్స్ ఇంటూ. ఓకే, ఈ పార్ట్స్ ఇంటూ లోపల ఈ మెథడ్ లోపల ఏ ఆర్గ్యుమెంట్ మీరు పాస్ చేసినా అది ఇంటీజర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో ఆర్క్స్ ఆఫ్ 0 ని ఈ బ్రాకెట్స్ లోపల రాసుకోవాలి. ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ మనం పాస్ చేస్తున్నాం పార్ట్స్ ఇంటూ అని. ఇది పార్ట్స్ ఇంటూ అనేది స్టాటిక్ మెథడ్. ఓకే, ఇంటీజర్ అనే ఒక క్లాస్ లోపల ఉన్న స్టాటిక్ మెథడ్. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, స్టాటిక్ మెథడ్స్ మనం క్లాస్ నేమ్ తో కాల్ చేస్తాం లేదా ఆబ్జెక్ట్ చేస్తాం. సో ఇది వేరే క్లాస్, ఇంటీజర్ అనేది ఒక క్లాస్, ఎగ్జాంపుల్ అనేది ఇంకో క్లాస్, సపరేట్ క్లాస్ లో నుంచి మనం తీసుకుంటున్నాం కాబట్టి సో ఇంటీజర్ డాట్ పార్ట్స్ ఇంటూ అనే మెథడ్ కి ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాం. ఈ పార్ట్స్ ఇంటూ మెథడ్ యొక్క పర్పస్ ఏంటి? సో మీరు ఎప్పుడైతే నెంబర్స్ ని పాస్ చేస్తున్నారో ఆ నెంబర్ ని ఇంటీజర్ టైప్ కి కన్వర్ట్ చేస్తారు. ఓకే, సో అప్పుడు మీరు ఆ ఎస్ వాల్యూని యూజ్ చేసుకుంటే అప్పుడు మీకు ఆర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎప్పుడైతే మీరు కన్వర్ట్ చేస్తారో ఆ కన్వర్ట్ చేసినప్పుడు మాత్రమే అది వర్క్ అవుతుంది. రిమైనింగ్ టైంలో మళ్ళీ మీకు ఎంబర్ ఫార్మాట్ ఎగ్జెప్షన్ లేకపోతే సో స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంట్ అని మీకు ఎగ్జెప్షన్స్ అనేవి చూపిస్తుంది. ఓకే, కాబట్టి
ప్రోగ్రామ్ చేసేటప్పుడు జావా అంతా కూడా టైప్ బేస్డ్. టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు స్ట్రింగ్ ఇస్తున్నారా, ఇంటీజర్ ఇస్తున్నారా, బయట జావా అంతా కూడా మూడు పాయింట్స్ మీద ఉంటుంది. ఒకటి ఆబ్జెక్ట్, 2 మెథడ్స్, 3 వేరియబుల్స్, 4 డేటా టైప్స్. వీటి మీదనే తిరుగుతూ ఉంటుంది అంతా. ప్రిమిటివ్ డేటా టైప్ ఇస్తున్నారా, నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ ఇస్తున్నారా, ఆటోమేటెడ్. సో ఇక్కడ డేటా టైప్ మీరు ఏది ఇస్తున్నారో ఇచ్చే వాల్యూ ఏది ఇస్తున్నారు. సో ఈ వేరియబుల్ డిక్లేర్ చేసుకున్న తర్వాత వాటికి వాల్యూ నేమ్ ఇస్తున్నారు. నెక్స్ట్ అలానే ఇక్కడ మీరు తీసుకునే డేటా టైప్ బట్టి రిటర్న్ టైప్ ఉంటుంది. సో ఇక్కడ కూడా డేటా టైప్ బట్టి ఆ వాల్యూ అనేది పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఎందుకు ఇంట్ అనేది తీసుకున్నాం, నెంబర్స్ కావాలి కాబట్టి మనకు అర్థమెటిక్ ఆపరేషన్స్ చేస్తున్నాం. ఒకవేళ మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ అంటే స్ట్రింగ్ ని యూజ్ చేసి టెక్స్ట్ డిస్ప్లే చేస్తుంటే స్ట్రింగ్ తీసుకుంటాం. ఓకే, సో ఎస్ఆర్ నో సిచ్యువేషన్ అంటే వెదర్ బూలియన్ కానీ ట్రూ ఆర్ ఫాల్స్ తీసుకుంటాం. అంటే బేస్డ్ అని మన అవసరాన్ని బట్టి మనం తీసుకుంటాం. సో మనం యాక్చువల్ ఒక ప్రోగ్రామ్ యాక్చువల్ రియల్ టైం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే మనకు మాక్సిమం స్ట్రింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, సేవ్ తీసుకొని అండ్ ఓకే. సో ఇప్పుడు కంపైలేషన్ ఎర్రర్ అనేది లేదు. ఎప్పుడైతే మీరు ఇంటీజర్కి ఎంటర్ చేయాలనుకున్నా అంటే అల్టిమేట్ గా మీరు అర్థమెటిక్ ఆపరేషన్ చేయాలంటే అది కంపల్సరీ న్యూమరికల్ డేటా టైప్ ఉండాలి. న్యూమరికల్ డేటా టైప్స్ మనకి ఏమో ఉన్నాయి, బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అండ్ ఫ్లోట్, డబుల్. ఇంటిగ్రల్ డేటా టైప్స్ వచ్చేసి బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఫ్లోట్ డేటా టైప్స్ వచ్చేసి ఫ్లోట్ అండ్ డబుల్. సో ఆ డేటా టైప్ ఉంటే మాత్రమే మనం వాటికి అర్థమెటిక్ ఆపరేషన్స్ అనేవి మనం చేయగలం. ఇక్కడ వేరాక్స్ మెథడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇది 1.5 వర్షన్ నుంచే స్టార్ట్ అయింది. అంతకంటే ముందు మీరు యూజ్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు 1.4 వర్షన్ లేకపోతే అంతకంటే తక్కువ ఇన్స్టాల్ చేసుకున్నారు అనుకోండి, ఈ వర్క్ అవ్వదు. వేరాక్స్ మెథడ్ అనేది మీరు రాసిన అది కెనాట్ ఫైండ్ అని చూపెడుతుంది, కెనాట్ ఫైండ్ సింబల్ అని చూపెడుతుంది. ఓకే, ఎప్పుడైతే మీరు 1.5 వర్షన్ అంతకంటే ఎక్కువ, అది 6 అవ్వచ్చు, 7 అవ్వచ్చు, 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది 15, ఆ 15 కూడా అవ్వచ్చు. సో ఎప్పుడైతే మీరు దీన్ని తీసుకునేటప్పుడు ఓకే, సో వాటి యొక్క వీటిని యూజ్ చేసుకోవాలి. వేరాక్స్ మెథడ్ యూజ్ చేసుకోవాలంటే 1.5 కానీ అంతకంటే ఎక్కువ వర్షన్ ఉంటేనే ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు మెథడ్ తీసుకుంటున్నారో ఆ మెథడ్ కి తీసుకునేటప్పుడు స్ట్రింగ్ వేరాక్స్ మెథడ్ ఆర్గ్యుమెంట్ అనేది ఓన్లీ ఒకటే ఉండాలి, అది కూడా మెథడ్ కి లాస్ట్ లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మల్టిపుల్ గా కూడా డిక్లేర్ చేయకూడదు. సార్ ఒకటి స్ట్రింగ్ ఒకటి అది. సో ఇచ్చినప్పుడు దాని కన్ఫ్యూజన్. ఇక్కడ నుంచి మీరు రిమైనింగ్ నార్మల్ ఆర్గ్యుమెంట్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ఆర్గ్యుమెంట్ సంబంధించినవి కాబట్టి సో మల్టిపుల్ కూడా అందులో డిక్లేర్ చేయకండి. నెక్స్ట్ ఓన్లీ ఒక వాల్యూ మాత్రం, అంటే ఏ డేటా టైప్ ఇస్తున్నారో ఆ డేటా టైప్ బట్టి ఆ వాల్యూస్ రిమైనింగ్ అన్ని కూడా వేరాక్స్ మెథడ్ తీసుకుంటాం. ఓకే, లాస్ట్ ఆర్గ్యుమెంట్ దీన్ని తీసుకొచ్చి ఎప్పుడు కూడా ఫస్ట్ రాయకూడదు. దీన్ని తీసుకొచ్చి ఎక్కడైనా ఫస్ట్ స్టార్టింగ్ లో రాసుకుంటాను నేను, తర్వాత అంటే సో దానికి కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ వచ్చే వాల్యూ దీనికి అసైన్ అవ్వాలి. 2 వాల్యూస్ ఉన్నాయి కదా లాస్ట్ లో, ఫస్ట్ వచ్చిన వాల్యూస్ ఏవైతున్నాయో ఆ వాల్యూస్, దీనికి ఏం లేకపోయినా పర్లేదు. వేరాక్స్ మెథడ్ యొక్క ఆర్గ్యుమెంట్ కి ఎంటీ వాల్యూస్ పాస్ చేసినప్పుడు కూడా మనకు మెథడ్ కాల్ అయింది, ఎలాంటి ప్రాబ్లం రాలేదు. కాబట్టి సో వేరాక్స్ మెథడ్ లో రాసేటప్పుడు కంపల్సరీగా అది ఎప్పుడు కూడా లాస్ట్ లో మాత్రమే ఉండాలి. ఓకే, సో ఇలా రాస్తే మాత్రమే మీకు వర్క్ అవుతుంది. లేకపోతే కంపైలేషన్ ఎర్రర్ అనేది వస్తుంది. సేవ్ యువర్ ప్రోగ్రామ్. సో వీటి మీద కూడా మీరు ఇప్పుడు నేను జస్ట్ ఓన్లీ అడిషన్ ఒక్కదానికి రాశాను. ఓకే, సో నెక్స్ట్ మీరు మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులస్ వీటన్నిటిని కలిపి రాయాలి. మినిమం 4 to 5 టైమ్స్ మెథడ్ అనేది కాల్ చేయాలి. ఓకే, సో వేరాక్స్ మెథడ్ ఇంటర్నల్ గా అది 1 డైమెన్షన్ ఆఫ్ అరే కింద కన్వర్ట్ చేసుకొని అందులో వాల్యూస్ అనేది స్టోర్ చేసుకుంటాం. సేవ్ యువర్ ప్రోగ్రామ్ అండ్ రన్. సో మీకు ప్రోగ్రామ్ ఇదంతా కూడా సేవ్ చేస్తున్నా, ఒకసారి ప్రాక్టీస్ చేయండి.